నమస్తే, నేను మీ ఎంఐ నాయుడు. కేంద్ర బడ్జెట్ ఇచ్చిన నిధులతో ఆంధ్రప్రదేశ్లో ఊపందుకుపోయింది. అమరావతి పనులతో సర్వేగంగా చేయాలని ఆలోచనలో ఉంది కూటమి ప్రభుత్వం. గత ప్రభుత్వంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో అమరావతి అనే పేరు పక్కన పెట్టేసింది. ఎప్పుడు కూడా 3 రాజధానులు అనే పేరుతో అక్కడ గత ప్రభుత్వం కూడా నీరుగార్చింది. అయితే ఇక్కడైతే మాత్రం ఇప్పుడు కేంద్ర బడ్జెట్లో ఇచ్చిన నిధులతో అమరావతి రూపకల్పన మారాలనే ఆలోచనలో ఉంది కూటమి ప్రభుత్వం. బడ్జెట్ నిధులతో రావడంతోనే అమరావతి పనులు చకచక మొదలుపెట్టి కావలసినంత ఎక్కడైతే పనులు పూర్తి స్థాయిలో మన పనులు మొదలు పెట్టాలో దానికి అధికారులు కూడా నివేదిక ఇవ్వడం జరిగింది రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. అలానే అధికారులు కూడా అప్రమత్తమై సర్వేగంగా దూసుకువెళ్ళాలి, అనుకున్న నిధులతో అన్ని కూడా కంప్లీట్ చేయాలని ఆలోచనలో ఉన్నారు. అయితే మాత్రం ఒక పక్క సాఫ్ట్వేర్ అవనివ్వండి, ఒక పక్క రైల్వే జోన్ కానివ్వండి, అలాగే అమరావతిలో ఎక్కడ కూడా పనులు ఆగకుండా సర్వేగంగా స్పీడ్గా పెంచాలనే ఆలోచనతో అక్కడ ఉన్న మంత్రులతో కూడా సమీక్ష జరుపుతూ ఉన్నారు రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. అలాగే ఒక విజనరీ నాయకుడు ఏ విధంగా అయితే చెయ్యాలో అంత వేగంగా చేయడానికి కూడా అధికారులు కూడా చాలా వేగంగా పెంచుతూ ఉన్నారు. అంతేకాని ఎక్కడ కూడా నిర్లక్ష్యం కూడా చేయకుండా, ఎందుకంటే గత ప్రభుత్వంలో 3 రాజులతో 3 ముక్కలు అట్లాగా ఏ ఒక్కదాన్ని కూడా రాజధాని అనేది ఆంధ్రప్రదేశ్లో ఒక రాష్ట్రానికి ఒక అమరావతిగా గతంలో చంద్రబాబు నాయుడు అమరావతి అని పేరు పెడితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత ఒక దగ్గర క్యాపిటల్ కాదు 3 క్యాపిటల్గా విభజించాలని అనే ఆలోచనలతో ఎక్కడ కూడా పనులు అనేవి అసలు సర్వేగంగా జరగలేదు. అలాగని గత ప్రభుత్వంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో 1 అడుగు వేస్తే 4 అడుగులు వెనక్కి వెళ్ళి రాష్ట్ర అభివృద్ధిలో. కానీ ఇప్పుడు మొదటి బడ్జెట్లోనే 15,000 కోట్ల రూపాయలు తెచ్చిన తర్వాత వాటి నిధులన్నీ కూడా రాష్ట్ర ప్రభుత్వంలోనికి ఏ శాఖకి ఎంత కేటాయించాలి ఆ శాఖ అధికారులతో నివేదికలు తెప్పించుకొని అప్రమత్తం చేయడం జరుగుతుంది రాష్ట్ర ప్రభుత్వం. ఏది ఏమైనప్పటికీ కూడా ఈ ఒక్క డబ్బులతోనే చాలు కాబట్టి కావలసిన నిధులు కూడా మేము ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాను అంటున్నారు కేంద్ర ప్రభుత్వం. కేంద్ర ప్రభుత్వం అయితే మాత్రం మొండి వైఖరి చూపించకుండా కూటమిలో భాగస్వామ్యంగా ఉన్నారు కాబట్టి మీకు ఎప్పటికప్పుడు మీకు ఇక్కడితే కాదు బ్యాంకు అప్పుల నుంచే కానీ లేకపోతే ఇతర సంస్థల నుంచి కూడా మేము ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నామంటున్నారు కేంద్ర ప్రభుత్వం. ఏదైనా నిర్మలా సీతారామన్ ఇచ్చిన బడ్జెట్ ప్రకారం ఆంధ్రప్రదేశ్కి ఒక రూపకల్పన మార్చడానికి దిశగా వెళ్తూ ఉన్నారు. అయితే ఆంధ్ర రాష్ట్రంలో అయితే మాత్రం కూట ప్రభుత్వంలో ఉన్న డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కావచ్చు, బీజేపీ యొక్క నాయకులే కావచ్చు, అలాగే తెలుగుదేశంలో ఉన్న పార్టీ అధినేతలు కార్యకర్తలతో కలిపి ఎక్కడ ఒక ఆంధ్రప్రదేశ్లో అమరావతిలో ఎక్కడైతే పనులు ఆగిపోయాయో అవన్నింటిలో కూడా పూర్తి స్థాయి దిశలో వెళ్తూ ఉన్నారు. అలాగే ఒక పక్క సాఫ్ట్వేర్ రంగం, మరో పక్క అమరావతి, మరో పక్క హైకోర్టు, ఇవన్నీ కూడా ఒకే దగ్గర ఉంటే వచ్చే ఎవరికి కూడా ఇబ్బంది లేకుండా ఒకే దగ్గర ఉండేటప్పుడు ప్రయాణికులకు కానీ లేకపోతే ప్రజలకు కానీ ఇబ్బంది పడకుండా ఉండాలనే ఆలోచనతోనే ఎప్పుడో తెలుగుదేశం ప్రభుత్వం అయితే మాత్రం రూపొందించింది. కానీ దాన్ని పూర్తిగా తుమ్ములో తొక్కింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యొక్క అధినాయకులు, కార్యకర్తలు, వాళ్ళందరూ కూడా ఆలోచనలతో పూర్తి స్థాయిలో కూడా అట్టాసంగానే తేల్చారు. కానీ ఆంధ్రప్రదేశ్ మాత్రం ఎప్పటికీ కూడా ఒక రాష్ట్రానికి అమరావతి అనేది ఒక రాష్ట్రానికి చెప్పుకోవడానికి కూడా ఏం లేకుండా పోయింది. కానీ ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆంధ్రప్రదేశ్కి అమరావతిని తేల్చేసింది. ఏదైతే గత ప్రభుత్వంలో ఉన్న వదిలేసిన పనులన్నీ కూడా సర్వేగంగా ముళ్ళులు అవని కంపలు అవనియండి అక్కడ అవన్నీ కూడా ఎన్నో వేల కోట్ల రూపాయలతో అక్కడ ఇప్పుడు ఖర్చులు చేసి మేము ఆల్రెడీ నిర్మించి ఉన్నాం కాబట్టి ఆ నిర్మించే పనులు కూడా ఇప్పుడు అంత పెద్ద ఖర్చు పెట్టవసరం లేదు. కానీ ఉన్న వాటి నిధులతోనైతే మాత్రం ముందరగా వెళ్ళి ప్రజలకి, ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి ఒక అమరావతి ఒక శాసనంగా ఒక రూపుదిద్దాలనే ఆలోచనతో ఉంది కూటమి ప్రభుత్వం. చూస్తూనే ఉండండి ఎంఈ న్యూస్. నేను మీ ఎంఈ నాయుడు.